నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు ఇప్పుడు రాశి ఫలాలు చెప్తూ ఉంటారు కదా! హ్మ్. అందులో ఒక్కొక్క రాశి వాళ్ళకి ఆరోగ్యం బావుంటుంది, డబ్బులొస్తాయి అని చెప్పి ఇలా అంటూ ఉంటారు. అవునండి. అంటే ఆ రాశి వాళ్ళకి చెప్పింది అందరికీ ఒకేలా జరుగుతుందా? ఈ రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళకి ఇది అని చెప్పారంటే అవునండి. వాళ్ళకందరికీ మనుషులందరికీ అలాగే జరుగుతుందా? లేదంటే అసలు ఎలా ఉంటుంది? ఇది గుడ్ క్వెషన్ అండి. ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఈ ఫలితం జరుగుతుందని జులై మాసంలో, ఆగస్టు మాసంలో చెప్తూ ఉంటాం. హ్మ్. అంటే హైదరాబాద్‌లో నగరంలో ఉన్న మేషరాశి వాళ్ళు 5,00,000 మంది ఉన్నారంటే, ఆ 5,00,000 మందికి కూడా అలా జరుగుతుందా? ఆ! అనేది అసలు పాయింట్ యాక్చువల్‌గా ఇది. అవును. మరి బర్త్ చార్ట్‌లో జన్మ లగ్నాన్ని చూస్తారు. ఇదేందంటే గోచార ఫలం అంటారు. గోచార ఫలం అంటే ఏంటంటే ట్రాన్సిట్ సిస్టమ్ అని అర్థం. ఇదేందంటే బర్త్ సంబంధించిన చార్ట్‌లో ఏందంటే నేటరల్ చార్ట్ అంటారు. ఓకే. అంటే పుట్టినప్పుడు ఉండే చార్ట్ వేరు, గోచారం వేరు. అంటే మనం 2 వేవ్స్‌గా చూస్తే, 2 దారులుగా చూస్తే, ఒకటి గోచారము, ఒకటేమో పుట్టినప్పుడు ఉండే జాతకం. అంటే ట్రాన్సిట్ సిస్టము, నేటల్ చార్ట్ అంటాం. ఈ ట్రాన్సిట్ సిస్టంలో ఎలా ఉంటుందంటే, గ్రహగమన గతులు మారుతూ ఉంటుంటే, వాళ్ళ యొక్క ఫలితాలు మారటం అనేది జరుగుతూ ఉంటుంది. హ్మ్. అది ఎంతవరకు మారుతుంది అంటే 20-30% మాత్రమే దాని యొక్క రిజల్ట్స్ అనేవి కరెక్ట్‌గా ఉంటాయి. అంటే 30% అంటే సపోర్ట్ గ్రహాలు. అలానే మేషరాశి వాళ్ళందరికీ హైదరాబాద్ అన్నీ జరుగుతాయంటే కొన్ని సింటమ్స్ జరుగుతాయి. ఆ! అంటే 20-30% సింటమ్స్ జరుగుతాయి. సూచనలు కొన్ని ఉంటాయి 30%. సూచన అంటే ఏంటంటే మనం కేర్ తీసుకోవాల్సినవి. ఓకే. ఈ దారిలో వెళ్ళొద్దండి, ఈ ప్రయాణాలు చేయొద్దండి, ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది గోచారం తెలుపుతుంది. హ్మ్. అంటే గ్రహాలన్నీ కూడా రొటేట్ అవుతూ ఉంటుంటే, వివిధ రాశుల్లోకి చేంజ్ అవుతూ ఉంటుంటే ఫలితాలు మారిపోతుంటాయి. ఆ ఫలితాల వల్ల అందరికీ ఒకటే ప్రొడక్షన్ వస్తుందని కాదు. హ్మ్. కొన్ని సింటమ్స్ అనేవి షింక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వాళ్ళకి 5,00,000 మంది హైదరాబాద్ నగరంలో ఉంటే, వాళ్ళందరికీ అలాంటి ఫలితాలు ఉంటాయనంటే, కొన్ని ఫలితాలు కామన్‌గా ఉండే ఫలితాలు జరుగుతాయి వాళ్ళకి. హ్మ్. ఇదే గుంటూరు సిటీలో మీనరాశి వాళ్ళందరూ 3,00,000 మంది ఉంటే, ఒకడు వ్యాపారస్తుడు ఉంటాడు, ఒకతను లెక్చరర్ ఉంటాడు, ఒకతను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఉంటాడు, ఒకతను బిజినెస్ చేస్తుంటాడు. అవును. కొన్ని సింటమ్స్ జరుగుతుంటాయి. 20-30% సింటమ్స్ ఉంటాయి. ఓకే. అయితే దీన్ని సపోర్ట్ చేయడానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. అంటే ఆ నెలలో డబ్బులు ఇవ్వకూడదు, ఆ నెలలో ప్రయాణాలు చేయకూడదు అని ఒక ఇండికేషన్ రిప్రజెంటివ్ చేస్తుంటుంది. కానీ దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బర్త్ చార్ట్ ఇంపార్టెంట్. హ్మ్. అంటే మనం ఏదైతే జాతకంలో పుట్టామో, ఆ జాతకం లగ్నం నుంచి మిగతా గ్రహాలను కూడా ఆలోచన చేసి అంటే భావచక్రము, రాశిచక్రము, నవాంశము, త్రింశాంశము, ద్వాదశాంశము, హోరా చార్టు, అలానే ద్రేక్కాణము, ఇవన్నీ కూడా మనం చూడాలి. అంటే 16 లగ్న కుండలను అనాలిసిస్ చేయాలి. చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది బర్త్ చార్ట్లో ఉన్న విషయాలు మనకి ఎంతవరకు రిజల్ట్స్ ఇచ్చేవి అనేది బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే బర్త్ చార్ట్లో ఉన్నవే జరుగుతాయి నిజం చెప్పాలంటే. రాశి ఫలం ఏంటంటే సపోర్ట్. ఇప్పుడు ఎల్నాడ్స్ అని జరుగుతుంది. హ్మ్. ఉదాహరణకి మకర రాశి తీసుకున్నాను. 2 భాగాలు శని అయిపోయాడు, ఒక భాగం శని ఉంది. మరి మకర రాశి వాళ్ళందరూ కూడా ఎల్నాడు శని పీడిస్తుందా? చ ఇప్పుడు అవ్వదు. ఇదే గుంటూరు నగరాన్ని తీసుకుంటే, గుంటూరులో మకర రాశి వాళ్ళు 2.5 లక్షలు ఉన్నారనుకుందాం. హ్మ్. అందరికీ కూడా మకర రాశి శని పీడిస్తూనే ఉంటుందా? పీడించదు కొంతమందికి. అవును. అది కారణం ఏందంటే, నీ బర్త్ చార్ట్‌లో శని బాగుందనుకోండి, బర్త్ చార్ట్‌లో ఒక వ్యక్తికి శని బాగుంటే, ఇక్కడ ఈ మకర రాశిలో ఉండే ఎల్నాటి శని యొక్క ప్రభావం తగ్గిపోతుందని అర్థం అది. హుహు. మకర రాశి వాళ్ళకి గురువు బాగలేదనుకుందాం. బాగలేకపోతే అక్కడ మిగతా వాళ్ళందరికీ కూడా గురువు బాగలేకపోతే కొంతమందికి డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక గోచారీత్యా గురువు బాగలేనంత మాత్రాన బర్త్ చార్ట్‌లో బాగుందనుకోండి, ఓవర్‌కమ్ అయినట్టు. హ్మ్. అంటే ఆ దోషం పోయినట్టు. ఇప్పుడు మకరము, కుంభము, మీన రాశి వాళ్ళకి ఎల్నాటి శని జరుగుతుంది. అందరికి ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. కానీ కొన్ని విషయాలు మటుకు సింక్ అవుతాయి. అంటే 30% సపోర్టు, జాగ్రత్తగా ఉండాల్సిన పద్ధతులు, సిస్టమ్స్, దాని యొక్క దేవతా ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కానీ బర్త్ చార్ట్ మెయిన్. అంటే బర్త్ చార్ట్ 60% ఒక ఫలితాన్ని ఇస్తుంటే, పరిపూర్ణమైన ఫలితాన్ని ఇచ్చేది 100% బర్త్ చార్టే. బర్త్ చార్టు, దశలు, అంతర్దశలు. గోచారం 30%. అంటే సపోర్టెడ్. అంటే ఒక హాస్పిటల్లో చేరితే ఒక వ్యక్తి యొక్క బాడీని మనం ఒక బర్త్ చార్ట్ అనుకుంటాం. ఆ ఇంజెక్షన్స్ వేసేది ఏంటంటే ట్రాన్సిట్ సిస్టమ్. అంటే గ్రహాల మార్పు అని అర్థం.
అంటే గోచార పరంగా మార్పులు, అంటే బాడీ సహకరించలేదనుకో గోచారం సహకరించదు. చాలామంది కూడా రాశిఫలాలు ఏం చెబుతుంది, రాశిఫలాలు చెప్పేటప్పుడు రాశిఫలం ఇలా జరుగుతుంది గురువుగారు మాకేం పని జరగలేదని చెప్పే ఆస్ట్రాలజర్స్ని చాలామంది అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే బర్త్ చార్ట్లో తేడా ఉండటం వల్ల అలా జరగదు. అంటే బర్త్ చార్ట్ని ప్రాధాన్యత తీసుకోవాలి. అలానే గోచారం చూసుకోకూడదని కాదు, గోచారం చూడాలి. ప్రతి నెల ఎవ్రీ మంత్ చూసుకోవాలి, ప్రొడక్షన్స్ చూసుకోవాలి, ఏదైతే ప్రికాషన్స్ తీసుకోవాలి. కానీ మెయిన్ ఏమిటంటే బర్త్ చార్ట్కున్న ప్రాధాన్యత గోచారానికి ఉండదు, తక్కువ పర్సెంటేజ్. అలా అని చూసుకోకూడదని కాదు, అన్నీ చూసుకోవాలి. సమపాలన చూసుకుంటే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.